రిలీజ్ అయిన ఏడాదికి గానీ మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమాని స్టార్ట్ చేయలేదు. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్లో పటాస్, సుప్రీం సినిమాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అనిల్ రావుపుడి డైరెక్షన్లో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. భద్రా తర్వాత రాజు బ్యానర్లో రవి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఇదే బ్యానర్లో ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్తో రవితేజ ఓ సినిమా చేయాల్సింది. కొబ్బరికాయ కొట్టి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. రవితేజకి దిల్ రాజుకి రెమ్యునరేషన్ విషయంలో సెట్ అవ్వలేదని, అందుకే క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. కిక్ 2 బెంగాల్ టైగర్లో రవి ముసలోడిలా కనిపించాడు. అతని ఫేస్లో జీవకళ మిస్ అయింది. రాజు కాస్త వెయిట్ పెరగమన్నాడని కూడా తెలిసింది. అది నిజమే అన్నట్టు జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ పోస్ట్ చేశాడు రవితేజ. తర్వాత మరికొందరితో సినిమా చేస్తాడని అన్నారు. ఏదీ ఫైనల్ కాలేదు. ఫ్యామిలీతో ఫారెన్ టూర్లు గట్రా వేశాడు. అనిల్ చెప్పిన కథ, క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పాడు. ఈ సినిమాకి రాజుగాడు లవ్ గురు అనే టైటిల్ అనుకుంటున్నారంట. బెంగాల్ టైగర్ హిట్ తర్వాత రవితేజ కొంచెం గ్యాప్ తీసుకొని శతమానం భవతి హిట్తో జోష్లో ఉన్న రాజుతో, పటాస్, సుప్రీం హిట్స్తో అనిల్ చేయబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది. హీరోయిన్గా కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేమ్ మోహరిన్ని ఫైనల్ చేశారు. కృష్ణగాడి వీరప్రేమగాథ రిలీజ్ అయిన 11 నెలలకి కానీ పాపకి సెకండ్ సినిమా కన్ఫర్మ్ కాలేదు. ఫుల్ స్వింగ్లో ఉన్న సాయి కార్తీక్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు స్టైల్ మేకింగ్, అనిల్ లైఫ్ టేకింగ్తో భారీగా ఈ మూవీ రూపొందబోతుందని తెలుస్తుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.